సార్ డాక్టర్ గారు కోవిడ్ ఆర్థోపెడిక్స్ విషయంలో కూడా ఎఫెక్ట్ పడిందంటారా? ఎస్. ఎట్లా సార్? ఎస్. సో కోవిడ్లో మనం చూసాం చాలా వరకు మరణాలకి కారణం బ్లడ్ థిక్గా అయిపోయి నరాల్లో రక్తం క్లాట్ అయిపోవడం వల్ల చాలా మందికి స్ట్రోక్స్ వచ్చినాయి. అది హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ, దానివల్ల లైఫ్ రిస్క్ అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు ఒకటి చూసుకోండి, హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇట్ విల్ బి పంపింగ్ ఫర్ లైఫ్ టైం. అవును. సో దానికి రక్తం సరఫరా ఆగిపోతే మనిషికి మరణం కొన్ని సెకండ్ల నిమిషాల్లో జరుగుతుంది. అదే కనుక బ్రెయిన్కి జరిగితే పక్షవాతం, కాలు చేయి పడిపోవడం అది కొన్ని నిమిషాల్లో జరుగుతుంది. ఒకవేళ అదే రకమైన ప్రక్రియ ఎముకకి జరిగింది అనుకోండి, మనిషికి ఏ రకంగా ఏమైనా ఇమ్మీడియట్గా అవుతుందా? అవ్వదు. సో దీన్ని ఈ రకమైన ఒక సందర్భం ఎముకలో జరిగింది. అర్థం చేసుకోవడానికి పోస్ట్ కోవిడ్ తర్వాత కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టింది. ఏం జరిగింది? అదొకటి స్పైన్ అనుకో. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఏం జరిగిందని. సో కోవిడ్ వల్ల ఆర్థోపెడిక్స్లో జరిగిన మేజర్ ప్రభావం ఏవిఎన్, ఏవాస్కులర్ నెక్రోసిస్, ఫీమోరల్ హెడ్కి. హిప్ కనుక చూస్తే నేను మీకు స్ట్రక్చర్, ఇది ఇప్పుడు వెన్నుపూస. ఇది వెన్నుపూస. ఇది మెడది మధ్య భాగం డార్సల్ స్పైన్ అంటాం. తర్వాత ఇది లంబార్ స్పైన్. ఇక్కడ కిందిది తుంటి జాయింట్స్. వెన్నుపూస మీద ఏవిఎన్ అలాంటివి ఏమి రాలేవు. ఈ తుంటి జాయింట్స్ ఉన్నాయి చూసారా, దీన్ని హిప్ జాయింట్ అంటారు. ఈ హిప్స్ చాలా వరకు కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయినాయి.